హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే పార్ట్ 2 మూవీ చూడడం జరిగింది. ఇంక ఈ మూవీ 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ తమిళ్లో ఓ మై సీనా అనే పేరుతో రిలీజ్ అయింది. సో ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈటీవీ ఉన్న వాళ్ళు తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే దీని ముందు రివ్యూ ఇచ్చానండి, చిత్రం చూడరా అని. దానికంటే ఇది చాలా రెట్లు బెటర్గా ఉంది. జస్ట్ వన్ టైం వాచబుల్, టైంపాస్ కోసం చూసేయచ్చు. సో బేసిక్గా జాన్ విక్లో ఉన్న స్టోరీని తీసుకొని కొంచెం యాక్షన్ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. మిగతా అంతా ఏదో స్లోగా వెళ్తూ ఉంటుంది, థ్రిల్లర్ లాగా. మీరు ఈ మూవీ చూడాలనిపిస్తే మాత్రం నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ అండి, ఈ మూవీ అయితే ఒరిజినల్ చూసేయండి బెటర్. ఎందుకంటే మన తెలుగు డబ్బింగ్లో వచ్చేసరికి వీళ్ళైతే బీజిఎంని చాలా వాల్యూమ్ తగ్గించి పెట్టినట్టు అనిపించింది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది కరగకుండా బాగానే తీశారని చెప్పాలి. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే, ఒక సీక్రెట్ ఏజెంట్ లాంటి హీరో ఒక డిటెక్టివ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అతను ఇచ్చే టాస్క్ల మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ డిటెక్టివ్ హీరోకి ఇచ్చే టాస్క్లు ఏంటి, దానివల్ల హీరో ఏం నష్టపోయాడు, అందులో ఏం తెలుసుకున్నాడు అనేది చూడాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మధ్యలో కొన్ని థ్రిల్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. గ్యాంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా అనిపించాయి. ఇంకా కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే నేరేషన్ అయితే చాలా స్లో ప్లేస్డ్గా అనిపించింది. అండ్ స్టోరీ కూడా 2021లో అయితే కొంచెం కొత్తగా అనిపించుండొచ్చు. ఇప్పుడైతే ఇలాంటి మూవీస్ చాలా వచ్చేసాయి కాబట్టి చాలా రొటీన్గా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ అయితే కొంతవరకు పర్లేదు అనిపించింది, కానీ తర్వాత ఎందుకో నాకు బోర్ కొట్టింది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం ప్రొసీడింగ్స్ బాగుంటాయేమో అనుకున్నాను, కానీ ఏదో వెళ్తుందంటే వెళ్తుంది. యాక్షన్, గ్యాంగ్స్టర్, ఈ గొడవలు ఇవే చూపిస్తారు. సో వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, అవేం లేవు. ఫుల్ సీరియస్ మోడ్లో ఉంటుంది. కామెడీ ఎలిమెంట్స్ అయితే అస్సలు ఉండవు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, మీకు కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ మూవీని వన్ టైం వాచబుల్ చేసేయచ్చు. సో కంప్లీట్గా ఇది మా ఒపీనియన్ మాత్రమే. సో మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.